మల్లాది విష్ణు గారు, ఏంటి సార్ ఈ జీవోస్ అంశం? గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారం రాజశేఖర రెడ్డి గారే 2 కన్నులను చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. ఈరోజు ఆధారాలతో సహా గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేసి చూపించారు. నిజానికి హైందవ ధర్మానికి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశారంటే ఏమంటారు? సార్ 100% చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా హైందవ ధర్మానికి సనాతన ధర్మానికి తూట్లు పొడిచే విధంగానే ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఎందుకనంటే అప్పుడు జయచంద్ర నాయుడు గారని తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారితో తిరుమలలో రాజకీయం చేయాలని, పంచాయతీ ఎన్నికలు పెట్టాలని రకరకాలుగా వైఎస్ఆర్ గారి మీద విమర్శలు చేశారు. దాని మీద వైఎస్ఆర్ గారు ఏం చేశారనంటే మొత్తం 7 కొండలన్నిటినీ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటివే అని చెప్పని 746, 747 జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ జీవోలు, ఆ పంచాయతీలన్నీ కూడా ఆ కిలోమీటర్స్ అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దాంట్లోనే ఉంటాయి అని చెప్పని ప్రాక్టికల్గా ఆధారాలతో సహా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిపెట్టారు, తెలుగుదేశం దృష్టిపెట్టారు. ఏమని 7 కొండల్ని 2 కొండలు చేయాలని, 2 కొండలు చేశారని చెప్పని ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదో ఒక కుట్రతోనో, కుతంత్రంతోనో, దుష్ప్రచారంతోనో, అబద్ధాలతోనో, అసత్యాలతోనో ఆయన కాలం వెళ్ళదీయాలని చెప్పని దాని ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మీద అలాగే చేశాడు. అలాగే రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి మంచి పని చేస్తాను అని చెప్పిన ఉచిత విద్యుత్ తీసుకొస్తాను అన్న సందర్భంలో కూడా అలాగే మాట్లాడు. ఆయన జీవితం అంతా కూడా అంతే, జీవితం అంతా కూడా అబద్ధాలు, అసత్యాలే. ఇక్కడ జరిగినటువంటి సంఘటన దానికి సంబంధించినటువంటి జీవోలు ఇష్యూ చేస్తే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఒక మతానికి సంబంధించినటువంటి సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ జీవోలు తీసుకొచ్చి వాళ్ళందరినీ, ఎవరు పాస్టర్స్ని లేకపోతే రెవరెండ్స్ని అలాగే వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆ జీవో నేను రద్దు చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను రద్దు చేస్తాను అని చెప్పాడు. దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. తిరుమలని 2 కొండల పరిధిలోనే ఉంచుతాను, వెంకటేశ్వర స్వామికి 2 కొండలే చేస్తానని చెప్పడం ఆయన ఉద్దేశం. అలాగే అన్యమత ప్రచారం ఏ పుణ్యక్షేత్రంకైనా ఏ మతస్థులైనా వెళ్ళి ప్రచారం చేసుకోవచ్చునా? అదే కదా సార్, ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోల్లో ఏముంది? అన్యమత ప్రచారం చేయకూడదు, కొండ మీదకి వేరే వాళ్ళు రాకూడదు, అలాగే 19 ప్రధాన దేవాలయాల దగ్గరికి వెళ్ళకూడదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ మధ్య కాలంలో 20 మాసాల్లో ఏం జరిగింది? పైన మాంసం తింటున్నారు, పైన సారా విక్రయిస్తున్నారు, పైన దీనికి సంబంధించినటువంటి అన్యమత ప్రచారం చేస్తున్నారు. ఎంతసేపు మతం తీసుకొచ్చి అడ్డం పెట్టి వారి మీద, వైఎస్ఆర్ గారి మీద కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఒక దుష్ప్రచారం చెయ్యాలి అని చెప్పని. అంటే 467, 467, 6 జీవోల యొక్క అర్థం ఏంటి? ఆయా ప్రాంతాల్లో, ఆయా పుణ్యక్షేత్రాల్లో అన్యమతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు, అక్కడ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అని అంటే హిందూ ధర్మానికి ఎవరు న్యాయం చేశారు? హిందూ ధర్మానికి ఎవరు పక్కా భుజాన్ని వేసుకున్నారు? హిందూ ధర్మాన్ని ఆ జీవోలు రద్దు చేస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాల్సింది, లేకపోతే పండితులు కానీ లేకపోతే ప్రవచనకర్తలు కానీ అందరూ కూడా గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉందో. ఈరోజు ఆ వీడియో దొరికింది కాబట్టి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి, ఈరోజు మనం ప్లే చేస్తున్నాం కాబట్టి ఆయన నైజం కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన యొక్క కుళ్ళు కానీ, కుతంత్రం కానీ బయటపడింది. అవును, ప్రతిదీ కూడా అబద్ధాలే కదా, ప్రతిదీ కూడా అసత్యాలే కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన 20 మాసాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం దాన్ని ప్రొటెక్ట్ చేసింది, దాని యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించింది, దీనికి సంబంధించింది కాపాడింది వైఎస్ గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళేదో మతానికి సంబంధించారని చెప్పని వేరే బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో 20 మాసాలుగా జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులు వేసుకుని లోపలికి వెళ్తే అడిగేటటువంటి వాళ్ళు లేరు, బాటిల్స్ దొరికితే అడిగేటటువంటి వాళ్ళు లేరు. అలాగే వేద పాఠశాలలో
అధ్యయనం చేసేటటువంటి ఆ ప్రిన్సిపాల్ని ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ పిలిచి బూతులు తిరిగితే అడిగేటటువంటి వాళ్ళు లేరు. ఇది హిందూ ధర్మాన్ని కాపాడేది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి వాడుకునేటటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా దుష్ప్రచారమే ఆయుధంగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు. హైందవ ధర్మాన్ని కాపాడటంలో, సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని చెప్పని కూడా చెప్పొచ్చు. దానికి ఉదాహరణ అనేక విషయాలు ఉన్నాయి. ఎస్ సార్. ప్రసాద్ గారు ఏం చెప్తారు ఈ జీవోలకు సంబంధించి? ఆయన మాట్లాడింది. రెండోది నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రవచనకర్తల గరికపాటి లాంటి వాళ్ళు కూడా, అంటే వాళ్ళని తప్పు పట్టడం కాదు, చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారాన్ని నమ్మి వాళ్ళు కూడా ఏదోదో మాట్లాడేశారు రాజశేఖర రెడ్డి గారి గురించి. ఇప్పుడు స్టేట్ హెడ్ అంటే ఇప్పుడు మనకన్నా విష్ణు గారికి అయితే ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే నా మహానుభావుడితో కలిసి పనిచేసాడు ఆయన. ఆయన తత్వం ఎవరికైనా తెలిస్తే, ఆయన గుణం ఏమైనా తెలిస్తే, ఆయన తత్వం గుణం అన్న దగ్గర మీరు తిరుమల లడ్డు ఇచ్చిన వీడియో ఒకటి ఉంటుంది చూడండి, ఎంత పరవశించిపోయి తిన్నాడు ఆయన. కానీ ఎవరైతే బాధ్యతగా పరమతాన్ని గౌరవించడం, మన సెక్యులర్ దేశంలో బాధ్యత వహించిన ఆ తండ్రి కొడుకులే ఎన్నెన్ని అపవాదులు వేస్తున్నారో జాగ్రత్తగా గమనించారు. అవును, మీరు ఇందాక వీడియో ఒకటి ప్లే చేశారు, మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్ షూ ఇప్పి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీదకి. మళ్ళీ చెప్పండి. షూ ఇప్పి స్టేజ్ మీదకి వెళ్ళారు. షూ విప్పి వెళ్ళారు. ఎప్పుడు ఆయన విప్పరే? ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ పూజా కార్యక్రమాలకు వెళ్ళినా ఎవరిది? హిందూ ధర్మానికి సంబంధించింది అయితే. ఇక్కడైతే ఓట్ల కోసం వాళ్ళ దగ్గర బూట్లు ఇప్పారా? ఓట్ల కోసం బూట్లు ఇప్పారా? ఎందుకు ఇన్ని పాటలు పాపం? సరే, హైందవ ధర్మం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చెప్పింది సార్, తర్వాత నేను చెప్తాను. హైందవ ధర్మం దగ్గరకు వస్తే ఎందుకు అని మీరు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు లాగా లేనిపోయిన హైందవ ధర్మాలు ఇవన్నీ మాకు చెప్పకండి సార్. నిజంగా హైందవులు ఏమి ఎతక, ఒకటి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా అవ్వాలి, అయితే కన్వర్టెడ్ హిందూ అయినా అవ్వాలి. ఈ రెండిట్లో ఒకటి ఒప్పుకోమనండి. ఇదైతే రీసెంట్ పాస్ట్లో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని చూస్తే వీళ్ళు కన్వర్టెడ్ హిందూస్, వాళ్ళు మర్చిపోయారు పుట్టుకతో మేము హిందువులు అని. అంటే ఒరిజినల్గా నాస్తికులు కదా, నాస్తికులు అస్తికులు అయితే. ఆయన చెప్తున్నారు కదా సార్, వెంకటేశ్వర స్వామి నా ప్రధాన దైవం ఏదో చెప్పారు కూడా, ఆయన లేకపోతే నేను లేను ఏదో. సరే, బాగా చెప్పారు సార్, చాలా బాగుంది. మరి దానికన్నా ఇంకోటి చెప్పారు కదా, పెద్ద పండగకి మా ఆవిడ గారే మమ్మల్ని నేర్పారు, మా ఇంటికి వెళ్ళి మా ఊర్లో పండగ చేసుకోవాలన్నది. అప్పటిదాకా మాకైతే తెలియదు అన్నారు కదా. అంటే 25-30 సంవత్సరాలు పెళ్లి జీవితంలోనే కదా పెద్ద పండగకి ఇంటికి వెళ్తాం, అమ్మానాలతో సెలబ్రేట్ చేసుకుంటాం అనే విషయానికి తెలిసినప్పుడు మీరు కులదైవం వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంట్లో పూజ చేశారంటే వీళ్ళందరూ నాస్తిక బ్రాండ్లు, కన్వర్టెడ్ హిందువులే నాస్తికత్వానికి బీజేపీ వాళ్ళు మా ప్రశంసలు పొందడానికి చేస్తున్న గిమ్మిక్. మీరు ఇంకోటి చెప్తారు ఈ విషయంలో 746, 747 జీవోలో గరికపాటి గారు కానీ చాగంటి గారు కానీ వాళ్ళు ఏం చెప్పారో నాకైతే తెలియదు. కానీ ప్రాథమిక అవగాహన, ఎందుకంటే ఎవరితో కాని పని ఆయనతో అయింది. ఎలా హిందూ పరిరక్షకుడు అని చెప్తాను గర్వంగా రాజశేఖర రెడ్డి గారిని. 746 జీవో ప్రకారం తిరుమల, 747 ప్రకారం తిరుమల క్షేత్రానికి ఇది బౌండరీస్ అని ఫిక్స్ చేశాడు. తర్వాత తిరుమలతో పాటు 17-18 క్షేత్రాల్లో, దైవ క్షేత్రాల్లో అన్యమత ప్రసారాన్ని నిర్వహించాడు. తిరుమలకి 7 కొండలు స్వామివారు అని సగర్వంగా హిందూ సమాజం తలెత్తుకునేలాగా నిలబెట్టాడు. సో ఇలాంటి వాళ్ళని, అందుకే వాళ్ళ చరిత్ర పురుషులు అంటారు. చరిత్రలో మిగిలిపోయిన ఈ రోజు దైవాంశ సంభూతుడి కింద కొలుస్తారు జగన్ రాజశేఖర రెడ్డి గారిని. దేనికి అనుకుంటారు? ఇలాంటివి సోదాహరణంగా ఆయన విషయంలో మీరు ఎవరితోనైనా ప్రస్తావించండి. రాజకీయాలకు అతీతంగా కూడా ప్రతి పార్టీ స్పందించే గుణం ఉంటుంది. మీరు కాబట్టి చూడండి, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పాస్పోర్ట్ లేకపోతే మమ్మల్ని రానివ్వరా అని అవహేళన చేశారన్న అపవాదులతో తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత ఈ రోజు కూడా సగర్వంగా ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఏ కాన్సెప్ట్లో అయినా సరే, వాళ్ళ అవుటర్ రింగ్ రోడ్ కానీ శంషాబాద్ కానీ గర్వంగా చెప్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రైడ్ని ఈ విధంగా దశ దిశలో వ్యాపించడానికి రాజశేఖర రెడ్డి గారి అనిర్వచనీయ కృషిని కొనియాడిన అసెంబ్లీ వేదికలే.